కమ్ బ్యాక్ టు జాబ్స్ ఇండియా. ఈరోజు మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ టెక్నాలజీ ఐడబ్ల్యూఎస్డి విడుదల చేసిన సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ 2026 గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. సో ఈ రిక్రూట్మెంట్లో మనకి ఏమేం పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఫీజ్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనేది ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసి నేను మొత్తం వివరిస్తానమాట. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఉంటే మీకు మొత్తం వీడియోని పూర్తిగా చూస్తే నోటిఫికేషన్ క్లియర్గా అర్థమవుతుంది. సో మనం చూసుకుందాం. వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే గనక మనకి ఇక్కడ సిక్స్ పోస్టులు ఉన్నాయన్నమాట. ఫస్ట్ పోస్ట్ వచ్చేటప్పటికి టెక్నీషియన్ అసిస్టెంట్ అనమాట. టెక్నీషియన్ అసిస్టెంట్కి పే లెవెల్ 5 ప్రకారం పే చేస్తారు. మనకి ఇక్కడ పే లెవెల్ 5 అంటే బేసిక్ పే మనకి 29,000 నుంచి 92,300 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే టెక్నీషియన్ అనమాట. పే లెవెల్ 3 ప్రకారం మనకి పే చేస్తారు. 21,700 నుంచి 69,100 వరకు బేసిక్ పే రేంజ్ ఉంటుంది. అండ్ థర్డ్ పోస్ట్ చూసుకుంటే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. దీనికి పే లెవెల్ 6 ప్రకారం మనకి పే చేస్తారు. సో బేసిక్ రేంజ్ వచ్చేటప్పటికి దీనికి 35,000 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. అండ్ మనం క్వాలిఫికేషన్ కూడా చూసుకుందాం. క్వాలిఫికేషన్ టెక్నీషియన్ అసిస్టెంట్కి వచ్చేసేటప్పటికి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఉండాలి. అండ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్తున్నారు కదా. అండ్ లేదా సంబంధిత సైన్స్ డిగ్రీ అనేది అవసరం ఉంటుంది. సో టెక్నీషియన్కి చూసుకుంటే మనకి 12th పాస్ అయ్యి సంబంధిత టెక్నీషియన్ క్వాలిఫికేషన్ ఉండాలి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి హిందీ అండ్ ఇంగ్లీష్లో మాస్టర్ డిగ్రీ లేదా నోటిఫికేషన్లో చెప్పిన ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అప్లై చేసుకునే విధానం చూసుకుందాం. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. సో ఇది మనం పోస్ట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి పోస్ట్ ద్వారా మనం ఇక్కడ ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఫస్ట్ పాయింట్లో ఇచ్చిన అడ్రస్కి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ పోస్ట్ కానీ లేకపోతే స్పీడ్ పోస్ట్ ద్వారా మనం సెండ్ చేయొచ్చు. సో అప్లికేషన్ని ఇక్కడ చూసుకుంటే అడ్రస్ కనుక ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరుకి మనం పంపించాల్సి ఉంటుంది. 18th క్రాస్ మల్లేశ్వరం, బెంగళూరు 560003. దీనికి మనం పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ద రిసిప్ట్ అప్లికేషన్స్ ఈజ్ 5 అంటే August 5th మనకి అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన కనుక సెకండ్ పాయింట్లో ఆల్ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో మనం అందరూ అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో మనము చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ చూసుకుందాం. మనం నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వెళ్తే కనుక సో అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్కి 1,000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. టెక్నీషియన్కి 600 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అండ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి మాత్రం అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి 1,000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అండ్ SC ST PW అభ్యర్థులకు ఫీజు అంటే ఎగ్జామ్షన్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఒకసారి ఈ నోటిఫికేషన్లో మనకి ఫ్రెష్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకి SC ST PWD మనకి ఎలాంటి ఫీజు ఎగ్జామిషన్ అయితే మెన్షన్ చేయలేదు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ అయితే రిటర్న్ ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కానీ లేకపోతే ట్రేడ్ టెస్ట్ కానీ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూసుకుంటే కనుక 18th పాయింట్, 19th పాయింట్, ఇంకా 28th పాయింట్లో రిటర్న్ ఎగ్జామ్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధానంలో ఇస్తున్నారు. సో ఫస్ట్ అయితే అన్నిటికీ టెక్నికల్ అసిస్టెంట్కి కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే టెక్నీషియన్కి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. 2 సెక్షన్స్ వైజ్గా ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ అనేది. సో రిటర్న్ ఎగ్జామ్లో మనకి బేసిక్గా జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ అప్లికేషన్ పంపించేటప్పుడు మనము ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది కూడా ఒకసారి చూసుకుందాం. 10th సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమో, ఏజ్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, EWS, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డిమాండ్ అంటే DD తీసుకొని అది కూడా మనం అటాచ్ చేసి, గవర్నమెంట్ ఉద్యోగి అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మనం అటాచ్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో మీరు ఇఫ్ యు ఆర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ మనం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మనం పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నారు ఇన్కంప్లీట్గా ఉంటే అప్లికేషన్ దాన్ని రిజెక్ట్ అవుతుంది. సో చివరి తేదీ తర్వాత అంటే August 5th తర్వాత అప్లికేషన్ సెండ్ చేస్తే అవి యాక్సెప్ట్ చేయరు. సో అదొకసారి గుర్తుపెట్టుకోండి.
మనం తర్వాత ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేస్తే, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇంకా ఇది చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మనం 35th పాయింట్లోకి చూసుకుంటే, ఇవి అన్ని పోస్టులు ఏంటంటే టెంపరరీ అండ్ టెంపరరీ పొజిషన్స్ అయినప్పటికీ మనకి ప్రొబేషన్ పూర్తయినాక వాళ్ళ రూల్స్ ప్రకారం అవి కంటిన్యూ అవుతాయి. అది డిపెండ్స్ ఆన్ రూల్స్ అనమాట. సో నేషనల్ పెన్షన్ సిస్టమ్ వర్తిస్తుంది, ఎన్పిఎస్. ఇంకా అపాయింట్మెంట్ ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఫిట్నెస్ కూడా చూస్తారని చెప్తున్నారు. సో ఇవన్నమాట అప్లికేషన్ ఫామ్స్ అయితే. సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క అప్లికేషన్ ఫామ్ అనమాట. అన్ని పోస్టులకి ఒకే అప్లికేషన్ ఫామ్ కాదు. సో ఒకసారి అది మీరు చెక్ చేసుకొని మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ గలిగినటువంటి అప్లికేషన్ ఫామ్ని మాత్రమే మీరు జిరాక్స్ తీయించుకొని ప్రింట్అవుట్ తీయించేసుకొని దాన్ని ఫిలప్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ లెవెల్ 3 అని ఇచ్చారు. సో ఆ పోస్ట్కి ఇది అప్లికేషన్ ఫామ్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవేంటి అంటే మనకి అప్లికేషన్ పంపించేటప్పుడు ఏమేమైతే మనము అటాచ్ చేసి పంపిస్తున్నామో అవి మనం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ని పంపిస్తున్నాం, అక్కడ ఎస్ అనే దగ్గర మనం చెక్ బాక్స్ ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ డీడీ కూడా పంపిస్తున్నప్పుడు డీడీ దగ్గర కూడా టిక్ చేయాలి. అండ్ ఆల్సో సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ 12th స్టాండర్డ్ పాస్ అండ్ 12th సర్టిఫికేట్, ఇంకా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో అన్నీ మనం టిక్ చేసేసేసి సో ఒఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని ఫామ్ని ఫిలప్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని కూడా ఒకసారి ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సిగ్నేచర్ చేసిన తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ అంటే మనం డీడీ తీస్తే మనకి అప్లికేషన్ ఫీజు ఉంది కాబట్టి డీడీ తీసి అది కూడా మనం అటాచ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ మనం పంపించాల్సి ఉంటుంది. So this is about this notification. So I think I have explained all the important points about this notification. If you find this video helpful, please like, share, subscribe. I'll see you in the next video. Thanks for watching.